So you can see now almost we finished the procedure in just 2 to 3 minutes. So angiogram is a very safe procedure. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు యాంజియోగ్రామ్. సార్ మరి ఎందుకు వస్తుంది అంటారు? అంటే చిన్నపిల్లలకు కూడా చాలా మందికి వస్తుంది కదా, సో అసలు ఎందుకు వస్తుంది అంటారా? ఏజ్ పెరుగుతున్న కొద్ది గ్రేడ్ 1 ఆర్థరైటిస్ అంటే కొంత గ్యాప్ తగ్గడం, గ్రేడ్ 2 అంటే 50 years ఒకదాని మీద కూర్చుంటే అడ్వైస్ చేస్తాం. ఈ నీ రీప్లేస్మెంట్ చేయడానికి మొత్తం 3 generations ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ సర్జరీ అంటే హ్యాండ్ తో చేసే టెక్నిక్, అండ్ థర్డ్ జనరేషన్ వచ్చి రోబోటిక్ సర్జరీ అంటే వెరీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి నీ నొప్పులు కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, షోల్డర్ పెయిన్ కానివ్వండి చాలా ఎక్కువ అయిపోయినాయి. మరి వీటన్నిటి అసలు సింటమ్స్ ఏంటి, ఇవి పెయిన్స్ రావడానికి, అలాగే వీటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ జాగ్రత్తలు ఏంటిది అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ బాలరాజు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. సార్ ఎలా ఉన్నారు? సార్ ఈ నీ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి. సో వీటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అలాగే అసలు వీటి సింటమ్స్ ఏంటి? నీ పెయిన్ రావడానికి గల మెయిన్ కారణం ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇప్పుడు మీరు ఈ మోడల్ చూసినట్టయితే ఈ మోడల్ బ్లూ కలర్ ది కార్టిలేజ్. సో యూజువల్ గా 40 years వరకు ఇలా ఉంటుంది. 40 years దాటిన తర్వాత 45 years కి స్లోగా కార్టిలేజ్ అనేది పీల్ ఆఫ్ అవుతుంటుంది. దీన్ని ఎర్లీ ఆర్థరైటిస్ అంటారు. సో 55 years కి వచ్చేసరికి 2 కాండైల్స్ నుంచి కార్టిలేజ్ కంప్లీట్ గా పీల్ ఆఫ్ అవుతుంటుంది. ఇది మోడరేట్ ఆర్థరైటిస్. సివియర్ ఆర్థరైటిస్ అంటే కంప్లీట్ గా 2 కాండైల్స్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అయ్యి ఇట్ స్టార్ట్స్ బెండింగ్. సో దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. కొంచెం ఎర్లీగా వచ్చినట్టయితే 20-25 years కి వస్తే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జెనెటిక్. మనకి కార్టిలేజ్ పీల్ ఆఫ్ కావడానికి జెనెటిక్ అంటే వాళ్ళ తాత ముత్తాతలకు కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ ఉన్నట్లయితే వచ్చేదాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే, అది ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ కానీ, యాంటీసీసీపీ యాంటీబాడీ పాజిటివ్ కానీ ఉంటే వచ్చేదాన్ని ఆర్థరైటిస్ అంటారు. సో ఈ రెండింటికి గల కారణాలు మెయిన్ గా అరుగుదల. సో అరుగుదల వచ్చినప్పుడు పేషెంట్ కి సిమ్టమ్స్ ఏంటంటే పెయిన్ ఉంటుంది, మెట్లు ఎక్కడానికి దిగడానికి కష్టం అవుతుంది, ఇండియన్ టాయిలెట్స్ వాడడానికి కష్టం అవుతుంది, రోజు రాత్రి పూట నిద్రపోవడానికి ఇబ్బంది అవుతుంది, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా కష్టం అవుతుంది. సో దీన్ని ప్రివెంట్ చేయాలంటే మెయిన్ గా మనం కంపల్సరీగా సాల్ట్ తక్కువ చేయాలి, ప్లస్ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. వెయిట్ కూడా హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 అంటే మన వెయిట్ 178 centimeters అంటే -100 అంటే 78 kgs మెయింటైన్ చేయాలి. 78 పైన ఒక 5 kgs పెరిగినా ఇంటూ 5 times లోడ్ పడుతుంది అంటే 25 kgs లోడ్ పడుతుంది. రెండోది సాల్ట్ కన్సంప్షన్ బాగా తక్కువ చేయాలి, షుగర్ కన్సంప్షన్ కూడా బాగా తక్కువ చేయాలి. ప్రికాషన్స్ ఇవి మందులు, జాగ్రత్తలు అండ్ ప్రికాషన్స్ ఇవి చేసుకున్నట్లయితే చాలా వరకు ఆర్థరైటిస్ ని ప్రివెంట్ చేయవచ్చు. ఓకే, అంటే నార్మల్ గా జీన్స్ పరంగా కాకుండా నార్మల్ గా కూడా వస్తున్నాయి. సో వాళ్ళని ఏమంటారు? అదే ఆస్టియో ఆర్థరైటిస్ అని కదా. ఆస్టియో ఆర్థరైటిస్ అంటేనేమో ఏజ్ రిలేటెడ్, వయసుతో పాటు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తున్నాయని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జెనెటిక్, మన పూర్వీకులకు ఉన్నట్లయితే మనకు వచ్చేదాన్ని జెనెటిక్ గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ కెన్ బి ప్రివెంటెడ్ విత్ ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిసిన్స్. అంటే నార్మల్ గా చాలా మందికి కాళ్ళు ఆపరేషన్ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో రీసెంట్ గా నాకు తెలిసింది చూసుకుంటే ఒక్క లెగ్ కి 3 times ఆపరేషన్ జరిగింది, అంటే ఇన్ఫెక్షన్ ద్వారా. సో అది మరి లెగ్ కి ఇంకా ప్రాబ్లం ఇంకా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడైతే స్టేజ్ 4 ఆర్థరైటిస్ కి వస్తుంటే అప్పుడు దీన్ని నీ రీప్లేస్మెంట్ చేస్తా ఉన్నట్టు. నీ రీప్లేస్మెంట్ అంటే కంప్లీట్ గా బ్లూ కలర్ కార్టిలేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా తీసేసి ఒక సైడ్ 2 holes పెట్టేసి దీన్ని మెటల్ కూర్చోబెడతాం, ఒక సైడ్ ప్లాస్టిక్ వస్తుంది. దీన్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. దీని యొక్క అలైన్మెంట్ పర్ఫెక్ట్ ఉన్నట్టయితే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూడండి మీరు, ఈ అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈ సర్జరీ సక్సెస్ రేట్ 99.99 అని చెప్తారు ఎవరైనా సరే. 0.1% రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ చీమ్ పట్టడం. సో మీరు చెప్తున్న కేసులు ఏంటంటే ఇన్ఫెక్షన్ చీమ్ పట్టిండొచ్చు. సో అది రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించకపోయినా, ఆర్ మనకు పేషెంట్స్ షుగర్స్ కంట్రోల్ కాకపోయినా, ఫీవర్ వచ్చినప్పుడు కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకోకపోయినా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇవన్నీ కూడా ప్రివెంటబుల్. అంటే మనం 0.1% మాత్రమే రిస్క్ ఉంటుంది, 99.99 ఉండదు. సో అవన్నీ కూడా ప్రాపర్ కేర్ తీసుకున్నట్లయితే ప్రివెంట్ చేయొచ్చు యాక్చువల్ గా. ఓకే సార్, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవును, రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే మెయిన్ గా మీరు చూసినట్టయితే కన్వెన్షనల్ సర్జరీ అంటే జస్ట్ ఇది చేయితో కట్ చేసేది. రోబోటిక్ సర్జరీ అంటే కంప్లీట్ గా ఫుల్లీ ఆటోమేటెడ్ సర్జరీ విత్ ద హెల్ప్ ఆఫ్ రోబోట్స్. అంటే మీకు ఇప్పుడు ఈ మోడల్ చూపిస్తాను నేను. ఇక్కడ మీరు ఈ మోడల్ చూసినట్లయితే
మామూలుగా నార్మల్ గా బోన్ కి మధ్యలో ఇలా 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంది, కనపడుతుందా? అవును సార్. ఈ గ్యాప్ లో ఇలా చిల్ల డిస్క్లు ప్లస్ బ్లూ కలర్ కార్టిలేజ్ ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్ది గ్రేడ్ 1 ఆర్థరైటిస్ అంటే కొంత గ్యాప్ తగ్గడం, గ్రేడ్ 2 అంటే 50 ఇయర్స్ ఒకదాని మీద కూర్చుంటే, గ్రేడ్ 3 అంటే కంప్లీట్ గా గ్యాప్ తగ్గిపోతుంది, గ్రేడ్ 4 మొత్తం బెండ్ అవుతుంది. ఈ స్టేజ్ లో నీ రీప్లేస్మెంట్ మేము అడ్వైస్ చేస్తాం. ఈ నీ రీప్లేస్మెంట్ చేయడానికి మొత్తం 3 జనరేషన్స్ ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ సర్జరీ అంటే హ్యాండ్ తో చేసే టెక్నిక్, రెండోది కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ అంటే కంప్యూటర్ విల్ గైడ్ us how much bone we need to cut, అండ్ థర్డ్ జనరేషన్ వచ్చి రోబోటిక్ సర్జరీ అంటే వెరీ అడ్వాన్స్డ్ సర్జరీ. మీకు ఈ అడ్వాన్స్డ్ సర్జరీ గురించి నేను ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ గా మనకు బోన్ అనేది కంప్లీట్ గా అరిగిపోయింది. ఇక్కడ చూడండి కంప్లీట్ గా. దీన్ని మేము ఏం చేయాలంటే కంప్లీట్ గా కట్ చేసిన తర్వాత ఈ బోన్ 2 యాంగిల్స్ లో కట్ చేసి 2 హోల్స్ పెట్టి ఒక సైడ్ మెటల్ ఒక సైడ్ ప్లాస్టిక్ పెడతాం. సో దీనికి ఈ ఎంత ఎగ్జాక్ట్ గా కట్ చేస్తాం, ఎంత మినిమల్ టైం లో కట్ చేస్తే దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఇంతకు ముందు అన్నారు ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు కదా, ఈ కటింగ్ మెకానిజం అనేది మాన్యువల్ గా కొంచెం రిస్క్ ఉంటుంది. బట్ రోబోటిక్ సర్జరీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల మనకు ఫాస్ట్ గా రికవర్ అవుతుంది. దీని వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అంటే పేషెంట్ ఫాస్ట్ గా రికవర్ అవుతారు. ఇప్పుడు ఇది 3D మోడల్ ఆఫ్ ద రోబోటిక్ సర్జరీ. సో రోబోటిక్ మోడల్ లో మాకు హిప్ జాయింట్ సెంటర్ నుంచి సెంటర్ ఆఫ్ ద నీ, సెంటర్ ఆఫ్ ద యాంకిల్ స్ట్రైట్ లైన్ ఉండాలి. దాని వల్ల మనకు ఎగ్జాక్ట్ ఎంత ఎంఎం బోన్ కట్ చేయాలంటే ఇది 0.1 mm 0.2 mm సబ్ మిల్లీమీటర్ యాక్యురసీ అంటారు. దానివల్ల మెయిన్ పేషెంట్ కి ఏంటంటే మనకు మోడల్ చూసినట్టయితే చూడండి మీరు, మనకు ఫాస్ట్ గా రికవర్ అయిపోతుంటుంది. అండ్ దీని వల్ల యాక్యురసీ అనేది పెరుగుతుంది. మీరు ఈ మోడల్ లో చూడండి 360 degrees లో వీఆర్ చెకింగ్ ఇట్ వెదర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ యొక్క ఇంప్లాంట్ కరెక్ట్ ఉందా లేదా మొత్తం చెక్ చేసుకుంటాం. ఒకసారి మోడల్ వచ్చిన తర్వాత దెన్ వీల్ అప్లోడ్ టు ద రోబోట్. ఇవన్నిటి వల్ల మనకు ఇక్కడ చూడండి మీరు క్లియర్ గా కనపడుతుంది మనకి ఎంత బోన్ కట్ చేస్తున్నాం. ఎక్కువ కట్ చేయకూడదు, తక్కువ కట్ చేయొద్దు. ఎక్కువ కట్ చేస్తే లూజ్ అవుతుంది, తక్కువ కట్ చేస్తే అది టైట్ గా కూర్చుంటుంది. పేషెంట్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అందువల్లనే రోబోటిక్ సర్జరీ యొక్క చాలా యొక్క ప్రాధాన్యత పెరిగింది ఈ మధ్యలో. అండ్ దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ కూత ఉంటుంది, ప్లస్ ఫాస్ట్ గా రికవర్ అవుతుంది పేషెంట్స్ కి. అండ్ ఇప్పుడు చూడండి మీరు ఈ బోన్ మొత్తం కంప్లీట్ గా అరిగిపోయింది. ఇప్పుడు రోబోటిక్ సర్జరీలో ఏంటంటే మనకు వెరీ ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అంటే పేషెంట్ కి సర్జరీ చేసిన తర్వాత మాకు 6 to 8 minutes లా పేషెంట్ కి మెయిన్ సర్జరీ కంప్లీట్ అవుతుంది. అండ్ మీరు చూడండి ఈ మోడల్ లా ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ ఆటోమేటెడ్ సర్జరీ అంటారు. ఇది అంటే పేషెంట్ కి ఇంటరాక్టివ్ సర్జరీ అంటే పేషెంట్ తో మాట్లాడుకుంటూ ఈ సర్జరీ చేస్తాం మేము. అండ్ దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు పేషెంట్ యొక్క నీ జాయింట్ సర్జన్ కంట్రోల్ ప్లస్ రోబోట్ కంట్రోల్ ఉంటుంది. సర్జన్ జస్ట్ విల్ వాచ్ వాట్ ఈస్ ద సర్జరీ గోయింగ్ ఆన్. అండ్ రికవరీ కూడా కంప్లీట్ గా విత్ ఇన్ 15 days లో 15 years బ్యాక్ ఎట్లా నడుస్తారు అలా నడుస్తారు. అండ్ బ్లడ్ లాస్ కూడా తక్కువగా ఉంటుంది. ఫుల్లీ ఆటోమేటెడ్ సర్జరీ అన్నట్టు, అంటే ఆటోనమస్ రోబోట్. మామూలుగా అయితే మనం చేతితో కట్ చేయాల్సి ఉంటుంది, ఈ రోబోట్ లో కట్ చేయాల్సిన అవసరం ఉండదు మనకు. సో ఫుల్లీ ఆటోమేటెడ్ సర్జరీ. ఇక్కడ చూడండి వెరీ అడ్వాన్స్డ్ రోబోట్. ఇది ఆటోమేటిక్ గా హోల్డ్స్ చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్ 9 mm హోల్ చేయాలంటే 9 mm హోల్ మాత్రమే చేస్తుంది. ఎక్కువ చేయదు, తక్కువ చేయదు. ఎక్కువ చేసినా ఇంప్లాంట్ కూర్చోదు, తక్కువ చేసినా కంప్లీట్ గా టైట్ అయిపోతుంది. మీరు చూడండి మీరు ఈ మోడల్ చూసినట్లయితే 360 degrees లో బెండ్ అవుతుంది. ఇవన్నీ కూడా ముందే మేము సర్జరీ కంటే ముందు మీకు ఇంతకు ముందు మోడల్ చూపించినట్టు సర్జరీ కంటే ముందే మేము మొత్తం సెట్ చేసి ఇస్తాం రోబోట్ కి. దెన్ ఇంట్రాపరేటివ్ గా జస్ట్ సర్జరీ చూస్తా ఉంటాడు. అండ్ పేషెంట్ కెన్ ఆల్సో స్పీక్ టు అస్ వైల్ డూయింగ్ ద సర్జరీ. There is a monitor here, how much bone we are cutting. There is a yellow border కూడా ఉంటుంది. yellow border లో క్లియర్ గా తెలుస్తుంది మనకి ఎంత బోన్ కట్ చేస్తున్నాం ఏంటి అనేది. సో దీనివల్ల పేషెంట్ కి ఫాస్ట్ గా రికవర్ అవుతారు. అండ్ వాళ్ళు నా ప్రకారం ఏంటంటే 8 to 10 days లో కంప్లీట్ గా మనకు ఇంతకు ముందు ఎలా నడిచారో అలా నడవగలుగుతారు. అండ్ ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి మనకు పేషెంట్ ఎక్స్రే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు 3D మోడల్ లా 9.2 mm అంటే 0.2 mm ఎక్కువ కట్ చేస్తుందని మనకు ముందే చెప్తుంది. దీనివల్ల మనం యాక్యురేట్ గా కట్ చేయొచ్చు. అండ్ పేషెంట్ కు ఫాస్ట్ గా రికవర్ ఉంటుంది. అండ్ పెయిన్ ఇంటెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మీరు ఫైనల్ గా ఎక్స్రే వచ్చినట్టయితే మీకు ఫైనల్ ఎక్స్రే అయిపోయిన తర్వాత పేషెంట్ మీకు 3 days లో పేషెంట్ ఈ విధంగా నడుస్తాడు. ఇంకా కుట్లు కూడా తీయలేదు వాళ్ళకి మేము. సో హ్యాపీగా నడుస్తుంది. నాకు 2 కాళ్ళు ఆపరేషన్ చేశాను. రోబోటిక్ సర్జరీ కుట్లు కూడా వేసిన తర్వాత చూడండి మీరు ఇంకా కుట్లు కూడా తీయలేదు. సో ఇతను ఆంజనేయులు పేషెంట్ అండ్ ఈమె కూడా శకుంతల పేషెంట్. సర్జరీ చేసిన తర్వాత ఎంత హ్యాపీగా నడుస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా 3 days పోస్ట్ సర్జరీ యూజువల్ గా వీళ్ళందరూ నడిచే పద్ధతి.
సో నీ రిప్లేస్మెంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్ సర్జరీలో రికవరీ ఫాస్ట్ ఉంటుంది, ప్లస్ తక్కువ బోన్ కట్ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఎంత టైం పట్టింది మీకు సర్జరీ? యూజువల్ గా మెయిన్ సర్జరీ అరౌండ్ మీకు 8 minutes to 10 minutes ఉంటుంది, అండ్ రిమైనింగ్ సర్జరీ అరౌండ్ మీకు ఒక 30 minutes ఉంటుంది. సో యూజువల్ కన్వెన్షన్ అయితే 1.5 hours పడుతుంది, ఇది మాత్రం కొంచెం తక్కువ టైం పడుతుంది. ఓకే, అంటే దీని వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి? నో సైడ్ ఎఫెక్ట్స్, నథింగ్. ఇట్స్ వెరీ ప్రూవెడ్ అండ్ వరల్డ్ వైడ్ వీఆర్ డూయింగ్ సిన్స్ లాస్ట్ 2015 నుంచి రోబోటిక్ సర్జరీ. ఇప్పుడు 2024 ఆల్మోస్ట్ 10 years అవుతుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అటువంటివి ఏ మాత్రం లేవు. ఓకే, ఇప్పుడైతే మీ దగ్గర మొత్తం రోబోటిక్ నడుస్తుంది అన్నమాట. మెనీ పేషెంట్స్, అవుట్ ఆఫ్ 100 patients వస్తే 80% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ బికాస్ ఆఫ్ ఫాస్ట్ రికవరీ కోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నీ పెయిన్ ఉన్న వాళ్ళు సర్జరీ చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ కి వచ్చి తొందరగా రికవరీ అయ్యేటట్టు చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ రెడ్డి సార్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో సార్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా స్ట్రోక్స్ అయితే రావడం జరుగుతుంది, చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా. సో వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు సో కొన్ని టెస్ట్లు చేస్తున్నారు, తర్వాత యాంజియోగ్రామ్ అనేది చాలా మందికి తెలియదు. సో ఈ ఒక్కటి టెస్ట్ మాత్రం వాళ్ళకు కూడా చేయాలని అయితే కన్సల్ట్ వాళ్ళకైతే ఒక రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు, యాంజియోగ్రామ్ కూడా చేయించుకుంటే బాగుంటుంది అని. సో అసలు ఏంటి యాంజియోగ్రామ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అయితే తెలియదు. సో దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో మనం అందరం కూడా చూస్తున్నాం, హార్ట్ అటాక్స్ అనేది రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. సో దానికి ఏం చేయాలి, హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి, ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే ఏం చేయాలి? యూజువల్గా హార్ట్ అటాక్స్ ఛాతీ నొప్పి కానీ ఆయాసంతో కానీ ప్రజెంట్ అవుతారు. పర్టికులర్లీ అక్యూట్, క్రానిక్ అని 2 రకాలు ఉంటాయి. అక్యూట్లో అయితే సడన్ గా ప్రజెంట్ అవుతారు. క్రానిక్ అంటే నడిస్తే ఆయాసం రావడం, ఛాతీ నొప్పి రావడం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కువగా బీపీ కానీ షుగర్ ఉన్న వాళ్ళలో, more than 40 years స్మోకింగ్, ఆల్కహాల్ ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా ఎగ్జర్షనల్ అంటాం, అంటే పని చేసినప్పుడు ఛాతీ నొప్పి, ఆయాసం రావడం ఉన్నప్పుడు ఉంటే వాళ్ళు డెఫినెట్లీగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మంచిది. సో మనకి ఇక్కడ కూడా ఒక పేషెంట్, తను ఆల్మోస్ట్ 55 years బీపీ షుగర్ ఉన్నాయి తనకి లాస్ట్ 4 years నుంచి. తనకు కూడా నడిస్తే ఛాతీ నొప్పి రావడం, ఆయాసం రావడం వంటివి ఉంటే బేసిక్ టెస్ట్ ఈసీజీ 2D చేసాము, నార్మల్ ఉన్నాయి. ట్రెడ్మిల్ టెస్ట్ ఇస్ ద నెక్స్ట్ టెస్ట్. ట్రెడ్మిల్ టెస్ట్ లో మనకు సమ్ చేంజెస్ ఈసీజీలో కనపడ్డాయి. సో వీ అడ్వైజ్డ్ యాంజియోగ్రామ్. సో యాంజియోగ్రామ్ అనేది ఏంటంటే మన గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఉన్నాయా లేదా అని క్లారిటీగా తెలుస్తుంది. సో దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇట్స్ వెరీ స్మాల్ ప్రొసీజర్, మాక్సిమం 5 minutes లో అయిపోతుంది. బట్ దీనివల్ల వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దట్ విల్ గైడ్ అవర్ ట్రీట్మెంట్. మన ఫ్యూచర్ రిస్క్ ఏంటి, మన ఫ్యూచర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకు చాలా దోహదపడతాయి. సో అలాంటి ప్రొసీజర్ మీకు చూపిస్తున్నాను. సో బేసికల్లీ మనము యాంజియోగ్రామ్ అనేది యూజువల్గా 2 routes ఉంటాయి. ఫిమరల్ రూట్ అంటే మన గ్రాయిన్ నుంచి చేస్తాము, లేదా ఈ మన బ్రెస్ట్ నుంచి చేస్తాం, మణికట్టు నుంచి. సో బేసికల్లీ బ్రెస్ట్ ఈస్ వెరీ సేఫర్ అండ్ దీనివల్ల కాంప్లికేషన్స్ అనేది తక్కువ ఉంటాయి. సో వీఆర్ నవడేస్ 99% అన్ని ప్రొసీజర్స్ కూడా బ్రెస్ట్ నుంచే చేస్తున్నాము. సో వీఆర్ డూయింగ్ రేడియల్ యాంజియోగ్రామ్ టుడే. సో మనం చిన్న ఇంజెక్షన్ అనేది ఇస్తాం నొప్పి తెలియకుండా పేషెంట్ కి. సో ఇది జరిగిన తర్వాత ఎఫెక్ట్స్ గానీ ఏమన్నా చూపియసా, సైడ్ ఎఫెక్ట్స్ గానీ? ఏం ఉండవండి, నథింగ్. ఇస్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. 0.00001% రిస్క్ అంతే. దట్ మీన్స్ అబ్సల్యూట్లీ 100% సేఫ్ ప్రొసీజర్. అంటే ఎన్ని ఇయర్స్ వరకు, అంటే ఇన్ని ఇయర్స్ వరకు? దిస్ ఈస్ అ డయాగ్నోస్టిక్ టెస్ట్. బేసికల్లీ యాంజియోగ్రామ్ అనేది చిన్న సూది అండి, రావు గారు, చిన్న సూది. ఇలా చిన్న సూది మనం ఎట్లయితే జ్వరం మందుకు వస్తే చిన్న సూది పెడతామో, ఆ సూది లాంటిది మనము ఇస్తాము. ఇచ్చిన తర్వాత చిన్న వైర్ అనేది పాస్ చేస్తాము. వైర్ పాస్ చేసిన తర్వాత చిన్న షీట్ వేసుకుంటాం. సో దీని ద్వారా మనం కేథటర్ ని తీసుకెళ్తాం. ఓకే, సో మన పేషెంట్ కి ఇచ్చినప్పుడు నొప్పి రాకుండా మనం ఇంజెక్షన్ అనేది ఇస్తాం అన్నమాట. అది ఎప్పటి వరకు పెయిన్ లేకుండా ఉంటుందండి? అంటే మనం ప్రొసీజర్ చేసేంత వరకు ఉంటుంది. ఓకే,
దెన్ మన బ్లడ్ వెజల్ లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈ బ్లడ్ వెజల్ అనేది మూసుకుపోకుండా విల్ గివ్ సమ్ ప్రికాషనరీ డ్రగ్స్. దట్స్ కామన్ ఫర్ ఎవరీ ప్రొసీజర్. ఓకే, ఈ ప్రొసీజర్ చేసినప్పుడు అంటే తినకుండా చేయాలండి? ఫాస్టింగ్ లో ఉండాలి. ఇప్పుడు ప్రొసీజర్ చేసేటప్పుడు మినిమం 6 hours ఫాస్టింగ్ అనేది కంపల్సరీ. యూ కెన్ సీ ఈ షీట్ పెట్టడానికి మనకు ఆల్మోస్ట్ 15 seconds అంటే పట్టలేదు. ఓకే, దెన్ ఇది కేథటర్ అంటాము. ఈ చిన్న ట్యూబ్, ఈ ట్యూబ్ ద్వారా మనం తీసుకెళ్తాము. పాస్ ద కేథటర్. సో దెన్ వి విల్ సీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఏదైతే మన బాడీలో ఒకసారి బ్లడ్ వెజల్ ఎంటర్ అయినప్పటి నుంచి మనం అంతా కూడా ఎక్స్రే ఇమేజింగ్ సిస్టమ్ లో చూస్తాం అనమాట. సో యూ ఆర్ క్లియర్లీ సీయింగ్ దట్ దెర్ ఇస్ వన్ వైర్ ఈస్ కమింగ్. ఓకే, వైర్ అనేది మన బ్లడ్ వెజల్ ద్వారా వెళ్తుంది. హోల్డ్. నెక్స్ట్ యూ కెన్ సీ ద క్యాథెటర్. వైర్ మీద క్యాథెటర్ వస్తుంది. వన్స్ ద క్యాథెటర్ ఎంటర్స్ ద డిజైడ్, అంటే మనకు ఎక్కడికైతే వచ్చామో అక్కడికి వచ్చిన తర్వాత వైర్ అనేది తీసేస్తాం. వైర్ ను తీసేసి మన ఇంజెక్షన్ సిస్టమ్, మనం ఏదైనా బ్లడ్ వెజల్స్ చూడాలంటే కాంట్రాస్ట్ అనేది ఇవ్వాలి. ఆ కాంట్రాస్ట్ సిస్టమ్ కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఓన్లీ హ్యాండ్ కి మొత్తం బాడీ మొత్తము మనము పర్టికులర్ గా చూసేది గుండె యొక్క రక్తనాళాలండి యాంజియోగ్రామ్ లో. సో ఆ గుండె యొక్క రక్తనాళాలని మనం ఈ కెథటర్ ద్వారా ఎంగేజ్ చేస్తాం. టెస్టింగ్. కమ్ కౌడల్. ఈ యాంజియోగ్రామ్ లో ఏంటంటే మన బ్లడ్ గుండెకి సప్లై చేసే రక్తనాళాలని డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తాం. బ్లాక్స్ ఉన్నాయా ఏంటి, లేవు ఉంటే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం క్లియర్ గా ఎక్స్రే సిస్టమ్ లో చూస్తాం. సో దట్స్ వన్ యాంగిల్. కమ్ టు క్రేనియల్. ఓపెన్ మా. అంటే ఇది ఒకవేళ నార్మల్ గా మనకి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది చెస్ట్ లో. సో అట్లాంటి వాళ్ళు కూడా చేయించుకుంటే బెటర్ ఏనా అంటారా? అంటే పర్టికులర్లీ ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్లీ సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తామండి. అన్నెసెసరీగా అవసరం లేదు. కమ్ టు ఆరియోక్రేనియం. అంటే కొందరు అనుకుంటారు కదా, అంటే క్లారిఫై కోసం అంటే మనం ఆల్రెడీ క్లారిఫికేషన్ కదండి. మనకి ఏదైనా అనేది పేషెంట్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. అంటే ఛాతి నొప్పి వస్తుందా, ఆయాసం వస్తుందా, వీక్ గా ఉందా, అలసటగా ఉందా, ఈజీగా అలసిపోతున్నారా, ఓకే, గుండె దడ ఉన్నాయా, కాళ్ళ వాపులు వస్తున్నాయా, ఇవన్నీ సిమ్టమ్స్. సో ఇలాంటి వాళ్ళకే చేయాలి. ఎవరిలో పడితే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. దెన్ మనకి ఏంటంటే కమ్ స్పైడర్. దెన్ మనము నెక్స్ట్ చూడాల్సింది రిస్క్ ఫ్యాక్టర్స్. కొంచెం దేనికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నాయా, దెన్ స్మోకింగ్, ఆల్కహాల్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఓకే, ఇవన్నీ ఉన్నాయా అనేది చెక్ చేస్తాం. సో వాళ్ళ రిస్క్ అనేది అసెస్ చేస్తాం. కమ్ టు ఎలియోక్రేనియల్. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం. అందరిలో చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే షుగర్ పేషెంట్స్ వాళ్ళకి చాలా అందరికీ అవసరం లేదు. వాళ్ళలో కూడా సిమ్టమ్స్ అంటే ప్రాబ్లం ఉంటేనే చేయాలి ఏదైనా కానీ, ప్రాబ్లం లేకుండా చేయాల్సిన అవసరం లేదు. సో ఇది లెఫ్ట్ సిస్టమ్ ని, అంటే మన లెఫ్ట్ సైడ్ గుండె 2 రక్తనాళాలు ఉంటాయి. ఆ 2 కూడా మనము డిఫరెంట్ యాంగిల్స్ లో చూసాం. నెక్స్ట్ రైట్ సైడ్ కి మనకు ఒక రక్తనాళం ఉంటుంది. దాన్ని కూడా అంటే మనకు టోటల్ గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయి. లెఫ్ట్ 2, రైట్ 1. సో ఈ 3టిని కూడా మనం అనలైజ్ చేయాలన్నమాట. టెస్ట్ టెస్ట్ టెస్ట్. గట్టి గాలి పీల్చుకోండి నాగేశ్వరరావు గారు, అలానే పట్టుకోండి ఒక 5 సెకండ్లు. టెస్ట్ 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 టెస్ట్. సినీ వదలండి, మళ్ళీ చెప్పినప్పుడు పీల్చుకోండి. టెస్ట్ టెస్ట్. మళ్ళీ గట్టి గాలి పీల్చుకోండి. కుదరనప్పుడు నిదానంగా వదిలేయండి. ఇబ్బంది ఉంటే చెప్పండి. టెస్ట్ టెస్ట్ టెస్ట్. Somewhere it's not going, but yeah. Mac, yeah. Sini? Okay. When epicranial, huh? Sure, fast. Test ma. Okay. Sini? Okay. Iliocranial, ra? Take on test. Iliocranial, ra? Yeah. Great. Okay. Come iliacaudal once. Yeah.
Sure. Okay. So you can see now almost we finished the procedure in just 2 to 3 minutes. Okay. So angiogram is a very safe procedure. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు యాంజియోగ్రామ్ కి. అండ్ మనం 99% కూడా మన చేతి ద్వారానే చేస్తాము. ఇట్స్ వెరీ సేఫ్, నో కాంప్లికేషన్స్. ఇక్కడ ఎక్కడైతే సూది పెడతామో అక్కడ కూడా ఏం కాంప్లికేషన్స్ ఉండదు. మన ప్రొసీజర్ కూడా డిఫరెంట్ యాంగిల్స్ లో 3 రక్తనాళాలని అనేది మనం స్టడీ చేస్తాము. బ్లాక్స్ ఉన్నాయా, ఎటువంటి బ్లాక్స్, మైల్డ్ బ్లాక్స్, సివియర్ బ్లాక్స్ అనేది. సో దాన్ని బట్టి మనము అనలైజ్ చేస్తాం. సో నెక్స్ట్ వాట్స్ ద మేనేజ్మెంట్ అనేది. సో యాంజియోగ్రామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫర్దర్. అంటే మనకి ఫర్దర్ ఫ్యూచర్ కోర్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రివెంటివ్ మెజర్స్ ఎలాంటివి తీసుకోవాలి, ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకోవాలి, ఫ్యూచర్ హార్ట్ అటాక్స్ రాకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలా అన్ని విషయాలకు కూడా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, పర్టికులర్లీ ఏజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే చెక్ చేయించుకోవడం మంచిది. దాని ద్వారా మీ ఫర్దర్ రిస్క్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇది యాంజియోగ్రామ్ 99.9999% సేఫ్ ప్రొసీజర్, నాట్ అట్ ఆల్ హ్యావింగ్ ఎనీ రిస్క్. సార్ మరి ఎందుకు వస్తుంది అంటారు? అంటే చిన్న పిల్లలకు కూడా చాలా మందికి వస్తుంది కదా, సో అసలు ఎందుకు వస్తుంది అంటారు? ఇదంతా మనకి ఏంటంటే బ్లాక్స్ అనేది కొలెస్ట్రాల్ అక్యుములేషన్ వల్ల వస్తాయండి. సో మనకి కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది ఆల్మోస్ట్ 20 years నుంచే మన బాడీలో అనేది స్టార్ట్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ అవర్ హ్యాబిట్స్, లైక్ హౌ ఫ్రీక్వెంట్లీ యువర్ ఎక్సర్సైజింగ్ అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు మీరు, ఇవన్నీ దాన్ని బట్టి మన రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మనకి కొందరిలో తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది సిగ్నిఫికెంట్ బ్లాక్స్, ఇంకొందరికి డిలేగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడున్న మన డేటా ప్రకారము, మన లైఫ్ స్టైల్ ప్రకారము 30 సంవత్సరాలు దాటితే అందరూ రిస్క్ లో ఉంటున్నట్లే. బీపీ కానీ, షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, 30 years దాటితే అందరికి కూడా ఎక్కువ అయిపోతా ఉన్నాయి. కాబట్టి ఆల్వేస్ టేక్ హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ ఫుడ్ అండ్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్. ఈ హార్ట్ అటాక్స్ కానివ్వండి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని కానివ్వండి నివారించడానికి హెల్తీ లైఫ్ స్టైల్ అందరూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి. కరోనా వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ చేశారు. అవును, దాని వల్ల ఎఫెక్ట్ అయ్యింది చాలా మంది. అట్లా ఏం లేదండి, వ్యాక్సిన్స్ వల్ల అయితే దాని వల్ల అది అందరూ అపోహ, అంతే, అంత అపోహ మాత్రమే. కోవిడ్ లో సివియర్లీ అఫెక్ట్ అయిన వాళ్ళకి అట్లాంటివి ఉంటా ఉన్నాయి. సరేనా? ఇప్పుడు ఇది క్యాత్ ల్యాబ్ అండి. మీరు చూసారు, మనం ఈ క్యాత్ ల్యాబ్ మిషన్ లోనే మనం యాంజియోగ్రామ్ అనేది చేసాము. సో ఇవన్నీ చేసేటప్పుడు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకునే చేస్తాము. మనం ఇక్కడ చూస్తున్నారు టెంపరరీ పేస్ మేకర్ అంటాం ఇది. సో ఎప్పుడైనా మన హార్ట్ రేట్ సడన్ గా తగ్గిపోయినప్పుడు ఈ టెంపరరీ పేస్ మేకర్ ద్వారా మనము హార్ట్ రేట్ అనేది పెంచుతాము. నెక్స్ట్ మనం అక్కడ వర్క్ స్టేషన్ అనేది చూస్తున్నాము. అంటే సడన్ గా పేషెంట్ ఎప్పుడైనా ఆయాసం ఇబ్బంది వచ్చినా, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోయినా కానీ ఇమీడియట్ గా మనకి వర్క్ స్టేషన్ అనేది క్యాత్ ల్యాబ్ లో ఉంటుంది. సో దాని ద్వారా మనం ట్యూబ్ వేసి ఇమీడియట్ గా ఆక్సిజనేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ బీపీ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. దానికే మనకి ఐఏబీపీ అంటాం. మన ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే పడిపోతుందో ప్రొసీజర్లు ఎప్పుడైనా కానీ ఆ ఐఏబీపీ ద్వారా మనం ప్రెషర్ అన్ని కూడా కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అన్ని జాగ్రత్తలు, మిషన్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకొని మనం ఏ ప్రొసీజర్ అయినా చేస్తాం. మీరు చూసే ఉన్నారు ఇక్కడ క్యాత్ ల్యాబ్ లో ఆల్మోస్ట్ 7-8 members ఉన్నారు మా స్టాఫ్. అంటే మేము చేసే ప్రతి సింపుల్ ప్రొసీజర్ కానివ్వండి, ఎలాంటి ప్రొసీజర్ అయినా కానివ్వండి, ఆల్మోస్ట్ ఇంతమంది స్టాఫ్స్ తో వర్క్ చేస్తాం. ఒక పేషెంట్ లైఫ్ ని మనం సేవ్ చేయడానికి కానివ్వండి, వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్ ట్రీట్ చేయడానికి యాజ్ అ టీమ్ ఆల్మోస్ట్ 7 to 8 members విల్ స్టే ఇన్ ద ల్యాబ్ వైల్ డూయింగ్. అంటే ఒక ప్రొసీజర్ చిన్నది, ఇది చూసారు 99.99% సేఫ్ అని చెప్తున్నా. అయినా కానీ వీఆర్ నాట్ టేక్ దట్ 0.00001% రిస్క్ కూడా తీసుకోము పేషెంట్ కేర్ లో. దట్స్ వై విల్ హ్యావ్ ఎ గుడ్ టీమ్ హియర్. అందరూ 7-8 members సపోర్టివ్ స్టాఫ్ తోనే మనం ఏ ప్రొసీజర్ అయినా చేస్తాము. సో ఒక పేషెంట్ కి కన్ఫర్మ్ 7-8 members ఉంటారు మీ దగ్గర డెఫినెట్లీ. సో విల్ హ్యావ్ దట్ అమౌంట్ ఆఫ్ స్టాఫ్. ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా మనం రెస్పాండ్ అవడానికి ఇంతమంది ఉంటారు. ప్లస్ ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం రెడీగా పెట్టుకుని చేస్తాం ఏదైనా కానీ. సో ఇది ఎవ్రీ నవడేస్ ఇప్పుడున్న మన టెక్నాలజీ కానివ్వండి, అడ్వాన్సెస్ ఇన్ ద ప్రొసీజర్స్ కానివ్వండి, ఇంత టెక్నాలజీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేస్తా ఉంది మెడికల్ ఫీల్డ్ లో. ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నప్పుడు మాక్సిమం మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ప్రతి ప్రొసీజర్ కూడా మనం క్యాథెటర్ ద్వారానే, ఇలా ఎట్లయితే చేసామో అలానే క్యాథెటర్ ద్వారానే స్టంట్స్ కానివ్వండి, వాల్స్ ప్రాబ్లం ఉంటే వాల్స్ మార్చడం కానివ్వండి, హోల్స్ కానివ్వండి, అంటే హోల్స్ చిన్న డివైజెస్ పెట్టి క్లోజ్ చేయడం, ఇలా అన్ని కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా మాక్సిమం మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. వెరీ రేర్లీ కొందరికి మాత్రమే ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం ఉండే అవకాశం ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం ఇలాంటి క్యాత్ ల్యాబ్ సెటప్ లోనే మనం అందరికి కూడా మంచి వైద్యాన్ని, మంచి ట్రీట్మెంట్ ని ఇవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.
So you can see now almost we finished the procedure in just 2 to 3 minutes. So angiogram is a very safe procedure. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు యాంజియోగ్రామ్. సార్ మరి ఎందుకు వస్తుంది అంటారు? అంటే చిన్నపిల్లలకు కూడా చాలా మందికి వస్తుంది కదా, సో అసలు ఎందుకు వస్తుంది అంటారు? ఏజ్ పెరుగుతున్న కొద్ది గ్రేడ్ 1 ఆర్థరైటిస్ అంటే కొంత గ్యాప్ తగ్గడం, గ్రేడ్ 2 అంటే 50 years ఒకదాని కూర్చుంటే అడ్వైస్ చేస్తాం. ఈ నీ రీప్లేస్మెంట్ చేయడానికి మొత్తం 3 generations ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ సర్జరీ అంటే హ్యాండ్ తో చేసే టెక్నిక్, అండ్ థర్డ్ జనరేషన్ వచ్చి రోబోటిక్ సర్జరీ అంటే వెరీ